సో మనము లాస్ట్ క్లాస్లో శాతవాహనుల చరిత్ర, రాజకీయ చరిత్ర మనం చర్చించాము. దాని తర్వాత మనకు ఇంకా శాతవాహనుల చాప్టర్ గురించి వెయిటేజ్ ఎక్కువగా ఉంటుంది. ఇది చాలా పెద్ద చాప్టర్ కాబట్టి దీంట్లో నుంచి సామాజిక సాంస్కృతిక చరిత్ర కూడా చాలా ముఖ్యమైనది. సో ఒకసారి మనం వీళ్ళ సామాజిక ఆర్థిక వ్యవస్థ చూస్తే, అంటే సోషియో ఎకనామికల్ కండిషన్స్, వీళ్ళ సామాజిక ఆర్థిక చరిత్ర ఏంది. శాతవాహనుల కాలంలో సమాజం అనేది ఇది ఆర్య సమాజమా లేకపోతే ద్రావిడ సమాజమా అనేది కూడా ఒక పెద్దగా చర్చనీయాంశమైనది. ఇక్కడ కూడా మళ్ళీ చరిత్రకారుల యొక్క అభిప్రాయాలు మనం తెలుసుకోవాలి. బిఎస్ఎల్ హనుమంతరావు చెప్పిన దాని ప్రకారం వీళ్ళది ద్రావిడ సంస్కృతి, వీళ్ళది ఒక ద్రావిడ సంస్కృతి. ఆర్ఎస్ శర్మ యొక్క అభిప్రాయం ప్రకారం ఇది ఆర్యనీకరణ జరిగింది. ఆర్యనీకరణ, ఆర్యనైజ్డ్ ద్రావిడియన్ కల్చర్ అంటాం. అంటే ఇది ఖచ్చితంగా ఉత్తర భారతదేశం నుంచి ఉన్న కొన్ని సాంస్కృతిక లక్షణాలను వీళ్ళు అవలంబించుకున్నారు. దాన్నే ఆర్యనీకరణ ద్రావిడ సంస్కృతి అని అంటాం. కానీ ఏది ఏమైనప్పటికీ శాతవాహనుల సమాజంలో ఒక ముఖ్యమైన లక్షణం ఏంటంటే వీళ్ళది ఖచ్చితంగా ఇది ఒక పేట్రియార్కల్ సిస్టమ్, అంటే పితృస్వామిక వ్యవస్థ. ఎట్లా తెలుసు సరే పితృస్వామిక వ్యవస్థ అని? ఎందుకంటే కొంతమంది వాదనల ప్రకారం శాతవాహనుల సమాజంలో శాతవాహన రాజులు వాళ్ళ తల్లి పేర్లను ముందు తీసుకున్నారు. అదే గౌతమిపుత్ర శాతకర్ణి నుంచి తీసుకున్నారు. సో ఇట్ డస్ నాట్ మీన్ దట్ ఇట్ ఈస్ మేట్రియార్కల్. అది మాతృస్వామిక వ్యవస్థ అని కాదు, తల్లి పేరు తీసుకున్నంత మాత్రాన. అది ఖచ్చితంగా అది పితృస్వామిక వ్యవస్థనే. ఓకే, దానికి గల ఆధారాలు ఉన్నాయి. ఎందుకంటే గౌతమిపుత్ర శాతకర్ణికి ఒక బిరుదు ఉంటుంది. ఆ బిరుదు శాతవాహన కుల పురుష పరంపరగాథ విపుల రాజ్యం. అంటే శాతవాహనుల రాజ్యంలో పరంపరగా ఒక ఆచారం అనేది, ఒక సాంప్రదాయం అనేది కొనసాగుతుంది. అది పురుషులు మాత్రమే పరిపాలిస్తారు. ఖచ్చితంగా స్త్రీలకు హక్కు లేదు అని ఖచ్చితంగా చెప్పబడింది అక్కడ. సో ఖచ్చితంగా మరి దాన్ని మనం మాతృస్వామిక వ్యవస్థ ఎట్లా అంటాం? స్త్రీకి ఇక్కడ లిబర్టీ ఉంది. దెర్ ఇస్ ఏ లిబర్టీ ఫర్ ఉమెన్, ఫ్రీడమ్ ఫర్ ఉమెన్, but it does not mean that women will rule. Okay, so it is definitely a patriarchal society only. And ఇక్కడ వీళ్ళ వ్యవసాయం, సామాజిక ఆర్థిక వ్యవస్థ ఇంపార్టెంట్. శాతవాహనుల కాలంలో వ్యవసాయం అనేది చాలా ముఖ్యమైనది. వీళ్ళు ఎక్కువగా వాణిజ్య పంటలు పండించారు. ఓకే, అంటే కమర్షియల్ క్రాప్స్ అంటాం. ఏంది వీళ్ళు పండించిన వాణిజ్య పంటలు? కోకోనట్స్, మ్యాంగోస్, దీస్ ఆర్ ఆల్ మెంట్ ఫర్ ట్రేడ్ అండ్ కామర్స్ ఓన్లీ. కోకోనట్స్, మ్యాంగోస్, బీటల్ లీవ్స్, తమలపాకులు, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ వన్ ఈస్ కాటన్. దీస్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కమర్షియల్ క్రాప్స్ విచ్ ఆర్ కల్టివేటెడ్. అండ్ మరి వ్యవసాయం ఎవరితోని, ఇది ఏమంటారు, వ్యవసాయం ఈ వ్యాపారం ఎవరితో జరుగుతుంది? రోమన్ సామ్రాజ్యంతో జరుగుతుంది అని మనకు చెప్పిన ఒక విదేశీ యాత్రికుడు గురించి కూడా నేను మీకు చెప్పాను, ప్లీనీ. అండర్స్టాండ్? ప్లీనీ ఇంకా పెరీప్లస్ ఆఫ్ ఎరిత్రియన్సీ అనే పుస్తకాలు మనకు చరిత్ర ఆధారాలు ఇస్తున్నాయి. అండ్ ఇప్పుడు ఇంకొకటి, ఇదే కాలంలో దెర్ ఇస్ ఎ టెక్నాలజీ. శాతవాహనస్ టైంలో టెక్నాలజీ ఇన్ అగ్రికల్చర్ స్టార్ట్ అయింది. ఆ టెక్నాలజీ ఇన్ అగ్రికల్చర్ నంబర్ 1 ఈస్ ఉదయంత్రిక. శాతవాహనుల కాలంలో ఉన్నంత వ్యవసాయంలో ఆర్థిక వ్యవస్థలో అభివృద్ధి అయిన ఒక సాంకేతిక పరిజ్ఞానం అనేది ఏ కాలంలో కూడా అంత చూడలేము. ఓకే, this is a machine. Udayantrika is a machine which is, it's a special device. It is a special device to till the soil, which is helpful for agriculture. It can till the soil very deeply. It is a special device which was invented by the Shatavahanas. Number 2, Ghatiyantra. It is another machine. ఘటియంత్రనే మనం మిడివల్ ఇండియాలో దీన్ని మనం పర్షియన్ వీల్ అని అంటాం. ఇది it is also a special device, or it is a machine which is used to draw the water from wells. It is used to draw water from wells. ఇదొకటి, దీన్ని ఘటియంత్ర అంటాము. ఇక ఇంకొక మెషిన్ కూడా వాళ్ళు తయారు చేసినారు, అదే గిరిక యంత్ర. దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మెషిన్. గిరిక యంత్ర means it is a special device which is used to extract cotton from cotton seed. పత్తి విత్తనాల నుండి పత్తిని వేరు చేసే యంత్రం. కాటన్ ఫ్రమ్ కాటన్ సీడ్, విచ్ ఈస్ యూస్డ్ టు ఎక్స్ట్రాక్ట్ కాటన్ ఫ్రమ్ కాటన్ సీడ్.
గిరిక యంత్ర. అండ్ నెక్స్ట్ వన్ తిలపీర్తక యంత్ర. అండర్స్టాండ్? తిలపీర్తక. తిలపీర్తక యంత్ర. ఇట్ ఈస్ ఆల్సో ఏ మెషిన్ విచ్ ఈస్ యూస్ టు సపరేట్ ఆయిల్ ఫ్రమ్ ఆయిల్ సీడ్స్. దాన్ని తిలపీర్తక యంత్ర అంటాం. సో ఇలాంటి ఒక అద్భుతమైన సాంకేతికతను వ్యవసాయంలో ఉపయోగించడం జరిగింది. అందువలన వాళ్ళ వ్యవసాయం అనేది విపరీతంగా సర్ప్లస్ ప్రొడక్షన్లోకి వెళ్ళింది. దాంతో రోమన్ సామ్రాజ్యంతో వ్యాపారం జరిగింది. ఇప్పుడు ఇదే శాతవాహనుల ఆర్థిక వ్యవస్థలో ఇంపార్టెంట్ సెంటర్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఎక్కడెక్కడ ఆర్థిక వ్యవస్థ? వినుకొండ. వినుకొండ అనేది లోహములు మెటల్స్ ప్రొడక్షన్ ఎక్కువగా జరిగింది వినుకొండ. ఓకే. మహారాష్ట్రలో బరుకచ్చా, కళ్యాణ్, ఇక్కడంతా కూడా కాటన్, పత్తి, కాటన్ ప్రొడక్షన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఆల్సో ఆంధ్రాలో వజ్రకరూర్, అనంతపూర్ జిల్లా దగ్గర వజ్రకరూర్, ఇక్కడ డైమండ్ ప్రొడక్షన్ ఎక్కువగా జరిగింది. కరీంనగర్, నిజామాబాద్, ఇక్కడ ఐరన్ ఇండస్ట్రీ, ఇనుము పరిశ్రమలు ఎక్కువగా మనకు లభించాయి. ఇది వీళ్ళ ఆర్థిక వ్యవస్థ ఇట్లా డెవలప్ అయింది. అండ్ ఇంకొకటి ఏంది, ఆర్థిక వ్యవస్థలో చాలా ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడైనా శ్రేణి. వెరీ వెరీ ఇంపార్టెంట్. శ్రేణి. ఈ శ్రేణినే మనం ఇంగ్లీష్లో ఏమంటాం? గిల్డ్స్ అంటాం. ఇది చాలా ముఖ్యమైనది. గిల్డ్స్ అంటే ఏంటి? అసోసియేషన్స్ ఆఫ్ మర్చెంట్స్. ఇట్ ఈస్ ఎ యూనియన్ ఆఫ్ ఆల్ మర్చెంట్స్ ఇన్ ఏ సిటీ. ఒక నగరంలో ఒక వస్తువును తయారు చేసే ఒక గ్రూప్ అంతా ఒక గుంపులాగా, ఒక గ్రూప్ లాగా కలిస్తే దాన్నే ఒక యూనియన్ అని అంటాం. ఓకే. అట్లా ఎవరి గిల్డ్ వాళ్ళకు ఉంటుంది, ఎవరి శ్రేణి వాళ్ళు అభివృద్ధి చేసుకున్నారు. ప్రతి శ్రేణికి ఒక హెడ్ ఉంటాడు. ఎవ్రీ గిల్డ్ హ్యావ్ వన్ హెడ్. హీఈస్ కాల్డ్ యాజ్ శ్రేష్ఠి. Every guild have a head called Shreshti. Guilds, the most important point, even they take deposits from the people. Guilds take deposits from the people. Okay. And also they return this money as in the form of loan at a particular fixed rate of interest. అంటే గిల్డ్స్ అనేటివి బ్యాంకుల్లాగా పనిచేస్తాయి ప్రాచీన కాలంలో. ఈ గిల్డ్సే వడ్డీ వ్యాపారం చేస్తాయి. బ్యాంక్ అంటే అంతే కదా, బ్యాంకులు చేసేది ఏంటి? వడ్డీ వ్యాపారం. మనీ లెండింగ్ at a particular rate of interest. Understand? Example, which is the most richest guild in the Shatavahanas age? ఇది ఆల్రెడీ ఒకసారి మనకు PYQ అన్నట్టు. ఏది చాలా ముఖ్యమైన శ్రేణి? ఆన్సర్ ఈస్ కోలిక శ్రేణి. కోలిక శ్రేణి అంటే దాన్నే వీవర్స్ గిల్డ్ అని అంటాం. ఓకే. వీవర్స్ గిల్డ్ అని అంటాం కోలిక శ్రేణి. నెక్స్ట్ కులారిక శ్రేణి. కులారిక శ్రేణి అంటే పాటర్స్ గిల్డ్. ఇది కుండలు తయారు చేస్తారు పాటర్స్. గాంధిక శ్రేణి మీన్స్ పర్ఫ్యూమ్స్. వీళ్ళు పర్ఫ్యూమ్స్ తయారు చేస్తారు. సో ఇది వాళ్ళకు తయారు చేసే వాళ్ళది ఒక సంఘం. ఓకే. ఇంకా మితిక. ఇది లాస్ట్ టైం గ్రూప్ 1 ప్రిలిమ్స్లో అడిగిన క్వశ్చన్. ఇది గిల్డ్స్ ఒక సైడ్, శ్రేణులు ఒక సైడ్, అది దేనికి ప్రసిద్ధి చెందింది, అది మనకు మ్యాచ్ ద ఫాలోయింగ్ లాగా మనకు ప్రశ్న అడిగాడు. మితిక. ఇంకొకటి మితిక శ్రేణి. అండర్స్టాండ్? మితిక శ్రేణి అంటే స్టోన్ కట్టర్స్, రాళ్లను కొట్టేవాళ్ళు అన్నట్టు. ఇప్పుడు మన తెలంగాణ కల్చర్లో వీళ్ళనే వడ్డర వాళ్ళు అని అంటాం. ఓకే. మితిక శ్రేణి. అట్లా ఇంకొకటి వజ్రుక శ్రేణి. పేరులోనే ఉంది మనకు, వజ్రాలను తయారు చేస్తారు వాళ్ళు. డైమండ్ ప్రొడక్షన్స్, డైమండ్ మైనింగ్స్, వజ్రుక శ్రేణి. ఓకే. ఇంకా సేలవధిక శ్రేణి అంటే వాళ్ళు శిల్పాలు తయారు చేస్తారు. దే మేక్ స్కల్ప్చర్స్ గిల్డ్. వాళ్ళంతా ఆర్టిస్టులు. ఇదంతా ఆర్టిస్టుల సంఘం. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా చాలా ఉన్నాయి. ఓకేనా. ఇంకొకటి చెప్పొచ్చు, కారాకార. మోస్ట్ ఇంపార్టెంట్ అనేది కూడా కారాకార శ్రేణి మీన్స్ బ్రాంజ్ మేకర్స్. ఏదైనా కూడా కాంస్యంతో తయారు చేసేవి. అది హాలికాస్, కల్టివేటర్స్. వీళ్ళంతా చిన్నకారు రైతులు అన్నట్టు, లేకపోతే సన్నకారు రైతులు అని అంటాం. స్మాల్ స్కేల్ కల్టివేటర్స్, స్మాల్ స్కేల్ ఫార్మర్స్. ఓకే. ఇదంతా ఇంపార్టెంట్ శాతవాహనాస్ టైంలో ఉన్న గిల్డ్స్. పాయింట్ ఏంటంటే ఇప్పుడు శాతవాహనుల కాలంలో గౌతమి బాలాశ్రీ వేసిన ఒక నాసిక్ శాసనం అని మీకు లాస్ట్ క్లాస్లో చెప్పాను. ఆ నాసిక్ శాసనం ఒక పర్టికులర్లీ ఒక రిచెస్ట్ మ్యాన్ గురించి మనకు తెలుపుతుంది. ఓకే. అత్యంత ధనవంతుడు. అతడు
తన 12,000 కర్షపనాలు అంటే సిల్వర్ కాయిన్స్, వాటిని కొలిక శ్రేణిలో పెట్టుబడి పెట్టాడు. అతడి పేరే రిషభదత్త. రిషభదత్త అనేవాడు చాలా ధనవంతుడు అని ఎక్కడ మెన్షన్ చేసి ఉంది? ఎక్కడ మెన్షన్ చేసి ఉంది? గౌతమి బాలశ్రీ వేసిన నాసిక్ ఇన్స్క్రిప్షన్. రిషభదత్త తను 12,000 కర్షపన, 12,000, he invested 12,000 karshapanas in kolika sreni. Understand? For which he got 12% rate of interest. అర్థమైందా? తనకున్న డబ్బును ఆ శ్రేణిలో పెట్టుబడిగా పెట్టి తను తిరిగి 12% వడ్డీని తీసుకున్నాడు. అంటే ఇది బ్యాంక్ లాగా పనిచేస్తుంది కొలిక శ్రేణి అని అర్థం. ఇది వాళ్ళ ముఖ్యమైన ఆర్థిక వ్యవస్థ. ఇంకొకటి ఏంటంటే వీళ్ళ కాలంలో ఉన్న ముఖ్యమైన పోర్ట్స్. What are the most important ports? These ports are mentioned by the Periplus of Erythraean Sea text. Understand? Number 1, Barukacha. Barukacha is nothing but, today it is called as, it is nothing but Bruch. Modern name for Barukacha is Bruch. Number 2, Kalyan. First one, Barukacha Bruch is in Saurashtra, Gujarat. మొదటిది గుజరాత్లో ఉంది, రెండోది బాంబేలో ఉంది, కళ్యాణ్ మహారాష్ట్ర. అండ్ నెంబర్ 3, మైసోలియా. తెలుగు అకాడమీ చెప్తుంది ఈ పదం మనకు. మైసోలియా ఇస్ నథింగ్ బట్ మచిలీపట్నం. వెరీ 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 ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ ఈస్ కంఠకోశిల. ఆ కంఠకోశిల అనేది చాలా పురాతనమైన పేరు. కంఠకోశిల అనే పేరు ఎట్లొచ్చింది? కంటక అనే పేరుతో వచ్చింది. కంటక అంటే ఏంది? బుద్ధుడి యొక్క గుర్రం పేరు కంటక. సో ఈ కంఠకోశిలకి ఇప్పుడున్న కొత్త పేరు ఏంటంటే ఘంటసాల. అంటే చాలా మంది సింగర్ అనుకుంటారు, ఘంటసాల సింగరే, కానీ ఘంటసాల అనే పేరు ఫస్ట్ మనకు ఎప్పుడో ప్రాచీన కాలంలో ఒక పోర్ట్ ఏరియాకు ఉందన్నట్టు. కృష్ణా జిల్లా ఇది. 4th one, మైసోలియా, కంఠకోశిల. These are the most important ports from which there are exports. In the exports, there is mostly the most important one, cotton. Cotton is the most important center of production. Cotton. ఇక వీళ్ళ సామాజిక వ్యవస్థ చూద్దాం, సోషల్ సిస్టమ్. అండ్ మీకు ఆల్రెడీ చెప్పాను, వీళ్ళ దాంట్లో పాలిగామీ ఉంటుంది. పాలిగైనీ అంటే a man having multiple wives. Where there is an example, where did I tell you the example that a king having multiple wives? Example, Kuntala Shatakarni, I already told you the example. He is having total 30 wives. 30 మంది భార్యలు ఉన్నారు. గౌతమిపుత్ర శాతకర్ణి కూడా ఎంతో మంది భార్యలు ఉన్నారు. అర్థమైందా? పాలిగామీ. And there are all kinds of social evils which are existing in the Shatavahana society. Understand? Example, there is a mention of సతీ గురించి ఎవరు చెప్పడం జరిగింది శాతవాహన కాలంలో? దెర్ ఈస్ వన్ ఫారెన్ ట్రావెలర్ కాల్డ్ యాజ్ స్ట్రాబో. స్ట్రాబో ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్. అతను ఒక గ్రీక్ యాత్రికుడు. అతడు శాతవాహన కాలంలో సతీ సహగమనం గురించి చెప్పాడు. అంతేకాదు, సతీ సహగమనం, ఒక స్త్రీ సతీ సహగమనం చేస్తున్నట్టు మనకు ఆధారాలు కూడా ఎక్కడ దొరికాయంటే నాగార్జున కొండ శిల్పాల నుంచి దొరికాయి. నాగార్జున కొండ శిల్పాలు, the sculptures of the Nagarjuna Konda gives the evidence of a woman practicing sati, and also it is corroborated by a Greek traveler called Strabo. అంతేకాదు, in the Shatavahana society there is prostitution, వేశ్య వ్యవస్థ. ఈ వేశ్యులు అనే వాళ్ళు చాలా ఇంపార్టెంట్. ఇక్కడ శాతవాహన కాలంలో వీళ్ళ సంఖ్య ఎక్కువ ఉంది అని ఎవరు చెప్తున్నారు? కామసూత్ర టెక్స్ట్ చెప్తుంది మనకు. వాత్స్యాయనుడు రచించిన కామసూత్ర టెక్స్ట్ డిస్కస్డ్ అబౌట్ ద ప్రాస్టిట్యూషన్. And what are the prostitutes called as? Prostitutes are called as ghanikas. ఈ గణికలు అనేవాళ్ళు మనకు నెక్స్ట్ కమింగ్ ప్రతి చాప్టర్లో మనకి గణికలు అనేవాళ్ళు వస్తారు, గుర్తుపెట్టుకోండి. ఈ గణికలు పన్నులు కూడా కడతారు. గణికలు కట్టే పన్నే గణాచారి పన్ను అంటాం. అండర్స్టాండ్? ది పే ట్యాక్స్ కాల్డ్ యాజ్ గణాచారి. ఇది స్టాండర్డ్ టర్మ్, ఏ చాప్టర్లో అనేది వర్తిస్తుంది. వీళ్ళ దగ్గర నుంచి ఇన్కమ్ చాలా ఎక్కువగా వస్తుంది. ఇప్పుడు ఇంకొకటి, దెర్ ఈస్ ఎన్ ఎవిడెన్స్ ఆఫ్ స్లేవరీ ఆల్సో. బానిసత్వము. శాతవాహన కాలంలో బానిసత్వ వ్యవస్థ అనేది ఉంది. ఈ బానిసత్వ వ్యవస్థ గురించి చెప్పిన పుస్తకం ఏంది? ఏ పుస్తకం నుంచి ఆధారము? గుణాఢ్యుడు రాసిన బృహత్ కథ. అండర్స్టాండ్? ఎవరు ఈయన?
17వ రాజు హాలుడు అని చెప్పాను. ఆ హాలుడి యొక్క ఆస్థాన కవి గుణాఢ్యుడు. ఆ గుణాఢ్యుడు రచించిన పుస్తకం బృహత్కథ. బృహత్కథ బానిసత్వం గురించి చెప్తుంది. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే కామసూత్ర. కామసూత్ర ఏమో స్లేవ్ ట్రేడ్ గురించి చెప్తుంది. కామసూత్ర సేస్ అబౌట్ స్లేవ్ ట్రేడ్, బానిసలతో వ్యాపారం. మొదటిది నేను చెప్పింది బానిస వ్యవస్థ, రెండోది నేను చెప్పేది బానిసలతోటే వ్యాపారం. అంటే ఒక బానిసను ఇంకొకరికి అమ్మేస్తారు బానిసలాగా. అండర్స్టాండ్? అది కూడా చాలా ఇంపార్టెంటే. అండ్ ఇంకొకటి ఏంటంటే సామాజిక వ్యవస్థలో చాలా ముఖ్యమైనది ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్. దేర్ ఈస్ అన్ ఎవిడెన్స్ ఆఫ్ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్. శాతవాహనుల కాలంలో విపరీతంగా వర్ణ సంకర జరుగుతుంది. ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ని ఏమంటాం? వర్ణ సంకర అంటాం. ఈ వర్ణ సంకర ఎక్కువైపోతుంది. ఎవరు కుల వ్యవస్థ యొక్క నియమాలు పాటించట్లేదు, ఉల్లంఘిస్తున్నారు అనే కారణం చెప్పి 23వ రాజు గౌతమిపుత్ర శాతకర్ణి తీసుకున్న బిరుదు వర్ణ సంకర నిరోధ. అర్థమైందా? వర్ణ సంకర నిరోధ. నిరోధ అంటే దాన్ని నిరోధించిన వాడు. అంటే the one who prevents intercaste marriages, and he want everyone to follow the caste norms. Understand? Adi. And also in the Shatavahana society, the status of women, very very important point, the status of women is given on the basis of status of the woman is on the basis of the status of husband, status of her husband. అంటే భర్తకు ఇచ్చే విలువను ఆధారంగా చేసుకొని భార్యకు కూడా విలువనిస్తారు. అంటే భర్తది స్థాయి పెద్దగా ఉంటే భార్యలది కూడా స్థాయి పెద్దగా ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మహాసేనాపతి అంటాం, ఆయన స్థాయి పెద్దది, ఆయన కమాండర్. ఆయన భార్యను ఏమంటారు తెలుసా? మహాసేనాపతిని అంటారు. అట్లా మహాభాండగారిక ట్రెజరీ ఆఫీసర్, మహాభాండగారికాని అంటారు, అది ట్రెజరీ ఆఫీసర్స్ వైఫ్. సో ద స్టేటస్, ద రెస్పెక్ట్ ఈస్ బేస్డ్ ఆన్ దట్. క్లియర్? రైట్. నెక్స్ట్ శాతవాహన కాలంలో మతం ఏంది మరి? శాతవాహన కాలంలో శాతవాహన ఫస్ట్ రూలర్ సిముకుడు. ఈ సిముకుడు ఏమని చెప్పాను? మొదట జైన మతాన్ని పాటించాడు, ఆ తర్వాత వైదిక మతాన్ని పాటించాడు. ఓకే, ఇనీషియల్లీ హీ ఫాలోడ్ జైనిజం, దెన్ నెక్స్ట్ హీ అడాప్టెడ్ వేదిక్ రిలీజియన్. తర్వాత వచ్చే వాళ్ళంతా వైదిక మతమే. వైదిక మతం శాతవాహనులు బ్రాహ్మణులు, శాతవాహనులు యజ్ఞయాగాలు, బ్రాహ్మణులు యజ్ఞయాగాలు ఇవి చేయడం జరిగింది. అండర్స్టాండ్? ఎవరు, ఏ రాజు ఈ అశ్వమేధ యాగాలు యజ్ఞయాగాలు చేసినాడు? హూ ఇస్ ద ఫస్ట్ కింగ్ టు పర్ఫార్మ్ ఆల్ దీస్ రిచువల్స్? శాతకర్ణి 1. That was mentioned by his wife Naganika in Nanaghat inscription. Understand? ఇంకా చెప్పాలంటే వీళ్ళ కాలంలో వీళ్ళ మతంలో బుద్ధిజం అనేది చాలా పాపులర్. బుద్ధిజం అండ్ జైనిజం, these two are the most popular religions. Though kings are not following this religion, the kings have admired this religion, they have patronized this religion more than any religion else. Understand? This Buddhism and Jainism are the people's religion. A common man was very much attracted to this religion. అందుకే ఈ మతానికి సంబంధించే ఆర్ట్స్, కళ, సంస్కృతి అనేది ఎక్కువగా డెవలప్ అయింది. The first Buddhist bhikshu in Andhra or otherwise Telangana, in the two Telugu states, first Buddhist bhikshu is Mahadeva Bhikshu. First Buddhist bhikshu is Mahadeva Bhikshu. Clear? This Mahadeva Bhikshu started a new sect called as Chaityaka. చైత్యకవాదం అని అంటాం దీన్ని. చైత్యకవాదం. ఈ చైత్యకవాదంలో మళ్ళీ శాతవాహనుల కాలంలో చైత్యకవాదంలో నుంచి 5 ఉపశాఖలు పుట్టినాయి. దేర్ ఆర్ 5 సబ్ బ్రాంచెస్. అపర, శైల, ఓకే, పూర్వశైల, ఉత్తర శైల, రాజగిరిక అండ్ సిద్ధార్థిక. ఇవి 5 చైత్యకవాదంలో నుంచి వచ్చిన ఉపశాఖలు. ఏం చెప్తాయి మరి ఇవన్నీ కూడా బౌద్ధంలో హీనయానానికి బేస్ అన్నట్టు. బౌద్ధ మతంలో హీనయానవాదానికి బేస్. అంటే వీళ్ళెవ్వరూ కూడా బుద్ధుని దైవంగా భావించరు. వీళ్ళందరూ కేవలం బౌద్ధ మతంలో ఉన్న గుర్తులు మాత్రమే పూజిస్తారు. దే వర్షిప్ ఓన్లీ సింబల్స్ ఇన్ ద బుద్ధిజం. అండర్స్టాండ్? దట్ ఈస్ దేర్ ఫిలాసఫీ. ఓకే, సో ఇట్ వాజ్ ఆల్ స్టార్టెడ్ బై మహాదేవ భిక్షు.
అండ్ ఆల్సో దెర్ ఈస్ వన్ గ్రేట్ బుద్ధిస్ట్ మాంక్ ఇన్ ద సౌత్ ఇండియా కాల్డ్ యాజ్ బావరి. ఈ బావరికి 16 మంది శిష్యులు ఉంటారు. అర్థమైందా? సుత్తనిపత అని చెప్పి ఒక పాలి భాషలో రాసిన పుస్తకం ఉంటుంది, సుత్తనిపత. ఆ సుత్తనిపత పుస్తకం ప్రకారం బావరి తన 16 శిష్యులలో 16 మంది శిష్యులను అందరినీ ఉత్తర భారతదేశానికి పంపిస్తాడు. బుద్ధుడి దగ్గరికి వెళ్ళి చాలా గొప్ప పాఠాలు వినండి, అవి విని వచ్చేయండి ఇక్కడికి, అవి విని వచ్చి ఆ మహానుభావుడు ఏం చెప్తున్నాడో తెలుసుకుందాం అని చెప్పి 16 మంది శిష్యులను ఉత్తర భారతదేశానికి పంపిస్తే ఆ 16లో ఒక్కడే తిరిగి వస్తాడు. ఆ 15 మంది బుద్ధుడికి అట్రాక్ట్ అయిపోతారు. ఆ 15 మంది అక్కడే ఉండిపోతారు. ఆ ఒక్కడు తిరిగి వచ్చిన వాడే పింగళ. పింగళ ఈజ్ ద స్టూడెంట్ ఆఫ్ బావరి హూ రిటర్న్డ్ బ్యాక్ అండ్ దట్ పింగళ టాట్ అబౌట్ బుద్ధ. అతడు బుద్ధుడు చెప్పిన బోధనలన్నీ బావరికి చెప్తాడు. బావరి ఒక బ్రాహ్మణుడైన బావరి బుద్ధిజంలోకి మారిపోతాడు. అండర్స్టాండ్? మరి జైనం, who is the first Jain monk in the Telangana? The first Jain monk. Same like the first Buddhist monk is Mahadeva Bhikshu, the same first Jain monk is Kondakundanacharya. Is Kondakunda అని అంటాం, కొండకుండ అంటాం. కానీ ఇది అతని అసలు పేరు కాదు. ఇది అతని అసలు పేరు ఏంటంటే పద్మభట్టారక. అతని అసలు పేరు ఏంటంటే పద్మభట్టారక. ఇతని వాస్తవం, ఇతని యొక్క ఆరిజిన్స్ ఎక్కడ, ఇతని పుట్టిన ప్లేస్ ఏంటి, బర్త్ ప్లేస్ ఏంటి, నా అనంతపూర్ జిల్లా కొనకండ్ల గ్రామం అని ఉంటుంది. ఆ కొనకండ్ల నుంచి వచ్చినాడు కాబట్టి నేను కొండకుండనాచార్య అంటాం. అర్థమైందా? ఇతడు ఒక పుస్తకం రాస్తాడు, సారత్రయం అనే ఒక పుస్తకం రాస్తాడు. హీ రోట్ ఎ టెక్స్ట్ కాల్డ్ సారత్రయం. ఓకే, దిస్ సారత్రయం లో 3 పుస్తకాలు ఉంటాయి. త్రయం అంటే 3 పుస్తకాలు. సమయసారం, ప్రవచనసారం, అతను చేసిన ప్రవచనాలు, ప్రవచనసారం, అండ్ పంచాస్తికాయ. ఇలా దీంట్లో ఒక 3 పుస్తకాలు ఉంటాయి. దెర్ ఆర్ 3 texts combinedly called as Saratrayam, and all these texts are combinedly the literature of, it was the literature of, okay, it is the literature of Digambara Jains. It's the literature of Digambara Jains. మీకు తెలిసే ఉంటుంది, జైనంలో 2 శాఖలు ఉంటాయి, ఒకటి శ్వేతాంబర, ఇంకొకటి దిగంబర. ఇలాది జైనం. ఈ బుద్ధిజంకి జైనిజంకి ఎక్కువగా అట్రాక్ట్ అయిన కమ్యూనిటీస్ ఏంటి, ఎక్కువగా ఏ కులం వాళ్ళు లేకపోతే ఏ వర్గాల వాళ్ళు వీటికి ఎక్కువగా అట్రాక్ట్ అయినారు? పీజెంట్స్, రైతులు, ఆర్టిసాన్స్, చేనేత కార్మికులు, మర్చెంట్స్, వ్యాపారవేత్తలు, వీళ్ళు ఎక్కువగా బౌద్ధాన్ని జైనాన్ని వాళ్ళు పాటించారు. వీళ్ళదే జనాభా ఎక్కువగా ఉంటుంది. అర్థమైందా? ఇప్పుడు ఈ బౌద్ధం జైనంలో నుంచే కళాస్వరూపాలు కూడా మనకు వచ్చాయి. ఓకే, అంతేగాని ఎక్కడ కూడా శాతవాహనుల కాలంలో మనకు ఏమంటారు టెంపుల్స్ అనేటివి లేవు. హిందూ మతానికి సంబంధించిన గుళ్ళు అనేటివి లేవు. ఒకటే ఒక ప్లేస్ ఉంటుంది చిత్తూరు జిల్లాలో, గుడిమల్లం. ఆ గుడిమల్లం అనే ప్లేస్లో ఒక టెంపుల్ ఉంటుంది, శివలింగం ఉంటుంది. టెంపుల్ కూడా కాదు, అంతే. దట్ ఈస్ ద ఫస్ట్ శివలింగం. ఇప్పుడు జైనం మతం, బౌద్ధం, జైనం చూసారు కదా, ఇప్పుడు శైవం చూడండి. శాతవాహనుల కాలంలో శైవం కూడా, ఇది కూడా కల్చర్ కిందకే వస్తుంది. ఈ శైవం గుడిమల్లం ఇది ఎక్కడుంది? చిత్తూరు జిల్లా. ఇక్కడ శివలింగం అనేది అభివృద్ధి అయింది, ఒక శివలింగం అనేది బయటపడ్డది. ఇంకొక ప్లేస్ కూడా చెప్తాను, వీరాపురం. వీరాపురంలో దెర్ ఆర్ 16 శివ టెంపుల్స్. వీరాపురం అనేది మనకు కర్నూలు జిల్లా దగ్గర వస్తుంది. ఓకే, అక్కడ భారతదేశానికి సంబంధించిన మొట్టమొదటి శివుడి ఆలయాలన్నీ ఇక్కడే ఉన్నాయి. 16 శివుడి గుళ్ళు ఉన్నాయి ఇక్కడ వీరాపురంలో. ఓకే, ఇవి 2. ఇప్పుడు ఇంకొకటి హాలుడు రాసిన గాథ సప్తశతి పుస్తకం అని చెప్పాను. ఈ గాథ సప్తశతి పుస్తకంలో ఆ పుస్తకం మొదలవడమే శివుడి స్తోత్రంతో మొదలవుతుంది. ఓం నమ శివాయ్ అని చెప్పి ఆ పుస్తకం మొదలవుతుంది. ఆ పుస్తకం ఎండవడము ఉమాస్తోత్రంతో ఎండవుతుంది. అంటే ఇక్కడ కూడా మనకు శైవ భక్తి ఉన్నది అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఈ శైవంలో ఒక కొత్త శాఖ వచ్చింది. ఇప్పుడు ఎట్లా చెప్పాను బౌద్ధంలో చైత్యకవాదం అని వచ్చిందో, ఇప్పుడు శైవంలో వచ్చిన ఒక న్యూ సెక్ట్, దట్ ఈస్ పాశుపత శైవిజం. పాశుపత శైవము, పాశుపత
దీన్ని స్థాపించిన వాడు లకూలీసా శివాచార్య. లకూలీసా శివాచార్య ఈజ్ ద ఫౌండర్ ఆఫ్ ద పాశుపత శైవిజం. దిస్ ఈస్ ద ఎర్లియస్ట్ బ్రాంచ్ ఇన్ ద శైవిజం. ఇది శైవంలో పుట్టిన మొట్టమొదటి శాఖ. అర్థమైందా? అది వీళ్ళు చాలా మోడరేట్గా ఉంటారు. ఇదే శైవంలో నుంచి పలు రకాలుగా శాఖలు అనేవి విభజించబడ్డాయి. అది మన నెక్స్ట్ కమింగ్ టాపిక్స్లో చెప్తాను. నెక్స్ట్ ఇప్పుడు భాగవతం, ఇది కూడా మతమే. ఇది కూడా శాతవాహన కాలంలో బాగా అభివృద్ధి అయిన మతం. ఇది కూడా ప్రజలు ఎక్కువగా పాటించారు. భాగవతం అంటే కృష్ణుడే తర్వాత వైష్ణవంగా మారుతుంది. తర్వాత ఈ భాగవతాన్ని పాటించిన ఈ మొదలు పెట్టిన ఈ కృష్ణుడు, వసుధైవ కృష్ణుడు, తర్వాత ఇతను వైష్ణవంలో కలిసిపోతుంది. ఇదంతా భాగవతం. ఇనిషియలీ కృష్ణ ఇస్ ద గాడ్, లేటర్ భాగవతిజం బికేమ్ పార్ట్ ఆఫ్ వైష్ణవిజం. అండర్స్టాండ్? ఎవరు పాటించారు మరి ఈ మతాన్ని శాతవాహనుల కాలంలో? కృష్ణ. హూ ఈస్ కృష్ణ? ద సెకండ్ కింగ్ ఇన్ ద శాతవాహన చాప్టర్. ఓకే, దట్ కృష్ణ ఈస్ ద బ్రదర్ ఆఫ్ సిముక తమ్ముడైన కృష్ణుడు పాటించాడు. క్లియర్? ఇది వాళ్ళ మతానికి సంబంధించింది. శాతవాహన చాప్టర్లో లాస్ట్ టాపిక్ ఏంటంటే కళాస్వరూపాలు, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్. ఇక్కడ మనకు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ అంటే అమరావతి శైలి అంటాం దీన్ని. ఇది డెవలప్ అయిన శైలి అమరావతి శైలి, అమరావతి స్టైల్. అండ్ దిస్ అమరావతి స్టైల్ ఈస్ కాల్డ్ యాజ్ డెక్కనీ స్టైల్ ఆర్ అమరావతి స్టైల్, విచ్ వాస్ డెవలప్డ్ ఇన్ ద గుంటూరు కృష్ణా డిస్ట్రిక్ట్. ఓకే, అమరావతి దగ్గర గుంటూరు డిస్ట్రిక్ట్. అండ్ హియర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మాన్యుమెంట్ ఈస్ అమరావతి స్తూప. అమరావతి స్తూప. అమరావతికి ఇంకొక పేరు కూడా ఉంటుంది అని చెప్పాను మీకు నేను, ధాన్యకటక. దీన్నే మనం ధాన్యకటక మహాస్తూపము అని కూడా అంటాం. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ ధాన్యకటక మహాస్తూపం. క్లియర్? దిస్ ధాన్యకటక మహాస్తూపం హ్యావింగ్ డిఫరెంట్ ఫేసెస్, హౌ ఇట్ ఈస్ డెవలప్డ్. ఈ స్తూపం ఎందుకంటే ఇది దేశంలోనే రెండవ అతిపెద్ద స్తూపము. అండర్స్టాండ్? దేశంలో మొట్టమొదటి అతిపెద్ద స్తూపం ఏంటంటే మధ్యప్రదేశ్లో ఉన్న సాంచి. ఇది రెండోది. ఎవరు చెప్తున్నారు రెండోదని? ASI, ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా రిపోర్ట్ ప్రకారం ఇది రెండో పెద్ద స్తూపము. ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రకారం ధాన్యకటక మహాస్తూపంలో ఏముంటుంది? బుద్ధుడి యొక్క దంతములు, టీత్. The teeth of the Buddha has been preserved in the Amaravati Stupa, and this stupa was actually built by Mahadeva Bhikshu initially. Mahadeva Bhikshu. The next one, in the second phase, it was developed by Ashoka, the great king Ashoka. Then after that, it was developed by Acharya Nagarjuna. Then after that, there is one person called as Dimika. ఈ దిమికుడు ఈ స్తూపంలో పూర్ణ కుంభాన్ని చెక్కుతాడు. వెరీ 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 ఇంపార్టెంట్. అమరావతి ధాన్యకటక మహాస్తూపం 4 దశలుగా అభివృద్ధి చెందుతుంది. ఇది ఒకరు కట్టింది కాదు. ఫస్ట్ దీన్ని స్టార్ట్ పెట్టింది మహాదేవ భిక్షు. తర్వాత అశోకుడు వచ్చిన తర్వాత దానికి ఆండ, హార్మిక, ఛత్రి ఇవన్నీ కడతాడు. దాని తర్వాత ఆచార్య నాగార్జునుడు వచ్చి చుట్టూ దీనికి ఒక కాంపౌండ్ వాల్ కడతాడు. ఓకే, దాని తర్వాత దిమికుడు, వన్ ఇండివిజువల్, అతను వచ్చి పూర్ణ కుంభాన్ని చెక్కుతాడు. ఇలా అమరావతి స్తూపం డెవలప్ అయింది. అమరావతి స్తూపంలో మనకు ముఖ్యమైన విషయం ఏంది తెలుసుకోవాలంటే, కల్నల్ మెకెంజీ ఈజ్ ఏ సర్వేయర్, బ్రిటిష్ సర్వేయర్. హీ ఎక్స్కవేటెడ్ అమరావతి స్తూప ఇన్ ద మోడర్న్ టైమ్స్. అండర్స్టాండ్? వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్. ఏ సంవత్సరంలో? 1797. ఇన్ 1797, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, దిస్ మైట్ బి ఎ రఫ్ డేట్. ఇన్ 1797, కల్నల్ మెకెంజీ డ్యూరింగ్ ద బ్రిటిష్ రూల్, హీఈస్ అ సర్వేయర్. ఓకే, హీ రీఎక్స్కవేటెడ్ అమరావతి స్తూప. ఎందుకంటే ఒకప్పుడు అమరావతి స్తూప పూర్తిగా ధ్వంసం అయిపోయింది తురుష్కుల పరిపాలనలో. యాజ్ పార్ట్ ఆఫ్ ద టర్కిష్ ఇన్వేషన్స్, ఇట్ వాస్ destroyed into pieces, and those pieces, their ruins were preserved, and it was gathered in the Amaravati Museum. The one who is responsible for that is Mackenzie. ఇతను లేకపోతే మనకు స్తూప గురించి తెలిసేది కాదు. అంతేకాదు, ఇదే మెకెంజీ హంపీ టెంపుల్స్ని కూడా సేమ్ హంపీ టెంపుల్స్, విజయనగర సామ్రాజ్యం, ఆ టెంపుల్స్ని కూడా ప్రిజర్వ్ చేసింది తనే. ఇదే అమరావతి, ఇదే శాతవాహన కాలంలో అజంతా కేవ్స్ డెవలప్ అయినాయి. అజంతా గుహలు మొత్తం ఎన్ని గుహలు ఉంటాయి అజంతాలో? 29 గుహలు ఉంటాయి అజంతాలో మొత్తం. ఓకేనా? అజంతా హ్యాడ్ టోటల్ 29 కేవ్స్.
ఆల్ ద 29 కేవ్స్ ఆర్ బుద్ధిస్ట్ కేవ్స్. అర్థమైందా? 29 గుహలు, అవి ఒక్కరు కట్టింది కాదు. అజంతా గుహలు ఎక్కడ ఉంటాయో మహారాష్ట్ర ఔరంగాబాద్ దగ్గర వస్తాయి. ఈ 29 గుహలు ఎలా ఉంటాయి చూడడానికి? ఒక హార్స్ షూ లాగా కనిపిస్తాయి. ఇలా ఉంటాయి. కేవ్ నెంబర్ 1, కేవ్ నెంబర్ 2, కేవ్ నెంబర్ 3, కేవ్ నెంబర్ 4, 5, ద లిస్ట్ గోస్ ఆన్. టోటల్ 29 కేవ్స్ ఆర్ దేర్. ఓకే, అండ్ ఇన్ దిస్ 29 కేవ్స్, ఇప్పుడు క్వశ్చన్ ఎట్లా అడుగుతాడు? శాతవాహనులు కట్టిన గుహలు ఏవి ఇందులో? 29 గుహల్లో 9, 10. 9th cave, 10th cave was built by Shatavahanas. Rest of the caves were built by other kings. Rest of the caves are built by other kings. Understand? What is there in the 9th cave and the 10th cave? Shibi Jataka. Shibi Jataka అని చెప్పి ఒక జతక ఉంటుంది. బుద్ధిజంలో, బౌద్ధ మతంలో జతకాలు అంటే తెలుసు కదా మీకు, బుద్ధుడికి సంబంధించిన చిన్న చిన్న కథలు. ఏ షార్ట్ స్టోరీస్ ఆర్ కాల్డ్ యాజ్ జతకాస్. గుర్తుపెట్టుకోండి, జతకాస్ అంటే బౌద్ధ మత సాహిత్యం. బౌద్ధ మత సాహిత్యం అంటే ఏంది? పురాణ గాథలు, బుద్ధుడికి సంబంధించిన పౌరాణిక గాథలే జతకాలు అంటాం. ఆ జతకాల నుంచి తీసుకున్న థీమ్స్ అన్ని ఆ గోడల పైన చెక్కి ఉంటాయి. ఈ 29 గుహల్లో 9, 10 మాత్రమే గుర్తుపెట్టుకోండి. ఇంకా అంతకన్నా ఎక్కువ ఇంపార్టెంట్ కూడా ఉన్నాయి, కానీ అవి శాతవాహనులు కట్టింది కాదు, అవి గుప్తులు కట్టినవి. ఏదది? కేవ్ నెంబర్ 1 అది. నెక్స్ట్ చైత్య. Chaitya, the most important part in the Buddhist architecture. Chaitya means the hall where Buddhist monks do prayer. It is a prayer hall. Which is the biggest Chaitya in India? Karle. This is the biggest Chaitya in India, which is in Maharashtra. Karle Chaitya antam. Ardhamainda? Karle Chaitya, which is in Maharashtra. Karle Chaitya is full of sculptures. Understand? ఇంకా నెక్స్ట్ ఏంటంటే, ఇది శాతవాహనుల యొక్క ఆర్ట్స్ ఆర్కిటెక్చర్. శాతవాహనుల తర్వాత నెక్స్ట్ తెలంగాణను ఇమ్మీడియట్గా పరిపాలించింది ఎవరు? నలుగురు రూలర్స్, రాజులు. వాళ్ళనే మనం ఇక్ష్వాకులు అంటాం. ఇక్ష్వాకుస్ రూల్డ్ ఫ్రమ్ 225 to 300 AD. Just for 75 years they continued the rule of the Shatavahanas, and the first ruler is called as Sri Santamula. Vasishti Putra Sri Santamula, his full name, but very short we call him as Sri Santamula. Okay, ఈ కాలంలో కూడా అంతే. ఇక్ష్వాకుల కాలంలో ముఖ్యంగా మనం ఆధారం అంతా, చరిత్ర అంతా తెలుసుకోవడానికి ఆధారం వాళ్ళు వేసిన శాసనాలు, వాళ్ళు ముద్రించిన నాణెములు. రెంటల శాసనం, కేశనపల్లి శాసనం అనే 2 శాసనాలు వేసాడిన. వాట్ ఇస్ దట్? రెంటల ఇన్స్క్రిప్షన్ అండ్ కేశనపల్లి ఇన్స్క్రిప్షన్ సేస్ దట్ హీ గేవ్ అగ్రహారాస్ టు బ్రాహ్మిన్స్. శ్రీ శాంతమూల గేవ్ అగ్రహారాస్ టు బ్రాహ్మిన్స్, and also he conducted a ritual, Ashwamedha Yagam ritual, which is in Nagarjunakonda. అశ్వమేధ యాగం చేస్తున్నట్టు నాగార్జునకొండలో ఒక యజ్ఞగుండం బయటపడ్డది తవ్వకాల్లో. అది ఈయన కాలం నాటిది అని చెప్తున్నాడు. అంటే వీళ్ళు కూడా సేమ్ శాతవాహనుల లాగానే బ్రాహ్మణ మతాన్ని పాటిస్తున్నారు. వీళ్ళు కూడా శాతవాహనుల లాగానే బ్రాహ్మణులను దే ఆర్ పేట్రనైజింగ్ ద బ్రాహ్మణ్స్, దే ఆర్ గివింగ్ అగ్రహారాస్ టు బ్రాహ్మణ్స్. ఈ శ్రీశాంతములుడికి గుర్తుపెట్టుకోండి సార్, ఈజీగా ఒక పాయింట్ చెప్తాను మీకు. శాతవాహన కాలంలో ఉమెన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. మెన్ only one is important. Men are not important. Why? Here there are only 4 rulers, I told you. ఆ 4 రాజుల్లో స్త్రీలు చాలా చాలా ఇంపార్టెంట్. ఎవరు ఆ స్త్రీలు? ఆ స్త్రీల లిస్ట్ చెప్తాను, ఆ లిస్ట్ గుర్తుపెట్టుకోండి ఎగ్జామ్కి. నెంబర్ 1 శాంతిసిరి. ఈమెవరు? వశిష్ఠీపుత్ర శ్రీశాంతములకు చెల్లి అవుతుంది. ఓకే, షీఈ్ అ సిస్టర్ ఆఫ్ వశిష్ఠీపుత్ర శ్రీశాంతముల. అర్థమైందా? వశిష్ఠీపుత్ర శ్రీశాంతముల సిస్టర్. మరి ఈమెకు అంత ప్రాముఖ్యత ఏముంది చరిత్రలో? షీఈ్ అ బుద్ధిస్ట్. వేర్ మెన్ ఆర్ ఫాలోయింగ్ వేదిక్ రిలీజన్, వేర్ మెన్ ఆర్ ఫాలోయింగ్ కాస్టిజం, వేర్ మెన్ ఆర్ డూయింగ్ రిచువల్స్, బట్ ఎట్ ద సేమ్ టైమ్ ద రాయల్ ఉమెన్ ఇన్ దేర్ హోల్ సేమ్ ఫ్యామిలీ ఆర్ ప్రాక్టీసింగ్ బుద్ధిజం. శాంతిసిరి. ఈమె నాగార్జునకొండ మహాచైత్య విహారను తిరిగి పునర్నిర్మించింది. ఎందుకంటే అది ఈ టైంకి వచ్చేసరికి కొంచెం దాని రిపేర్స్ వచ్చినట్టున్నాయి. షీ రీబిల్ట్ అన్నట్టు శాంతిసిరి. ఓకే, అండ్ నెంబర్ 2 ఇక్కడ రెండో రాజు, మెన్లో సెకండ్ కింగ్ ఎవరు? శాంతిసిరి తర్వాత సెకండ్ కింగ్ వచ్చిన వాడు వెరీ వెరీ ఇంపార్టెంట్, వీరపురుషదత్త. హీఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అమాంగ్ ద 4 కింగ్స్. వీరపురుషదత్త.
సార్ వీరపురుష దత్త తోటి ఒక కొత్త సాంప్రదాయం మొదలవుతుంది. మేనత్త కూతుర్లను పెళ్లి చేసుకోడు. ఈయన మొట్టమొదటిసారి మేనత్త కూతుర్లను పెళ్లి చేసుకున్నాడు. ఈయన మేనత్త ఎవరు? శాంతిశ్రీ. ఇందాక నేను చెప్పిన ఆ మేనత్తకు 3 కూతుర్లు ఉన్నారు. 3 కూతుర్లను పెళ్లి చేసుకుంటాడు. హీ గాట్ మ్యారీడ్ టు 3 daughters of his paternal aunt. Understand? This Veerapurusha Datta is a Buddhist. He is the only king in the Ikshvakus who followed Buddhism. Understand? Again I am repeating. He is the only king in the whole Ikshvakus who followed Buddhism. That's the reason he is called as Ashoka of South. He is called as Ashoka of South India, or otherwise simply is called Dakshina Ashokudu అని కూడా అంటాం. ఈ వీరపురుష దత్త గురించి మనకు సోర్స్ ఏం చెప్తుంది అంటే మాంధాడా స్కల్ప్చర్. దెర్ ఈస్ వన్ స్కల్ప్చర్ కాల్డ్ మాంధాడా స్కల్ప్చర్. అండర్స్టాండ్? జగ్గయ్యపేట, కృష్ణా జిల్లాలో జగ్గయ్యపేట అని ఒక ప్లేస్ ఉంటుంది. ఆ జగ్గయ్యపేట దగ్గర ఒక మనకు శిల్పం ఉంటుంది, మాంధాడా శిల్పం అని. ఆ మాంధాడా శిల్పం ఏం చెప్తుంది? ఎ కింగ్ wearing full of ornaments, king wearing full of ornaments on his body, with rage on his face, he cramped Shivalinga under his feet. He cramped Shivalinga under his feet. Mandada sculpture. Understand? Again I am repeating. In the Krishna district at Jaggayapeta, Mandada sculpture says there is one king with full of ornaments on his body, crumpled Shivalinga under his feet. Crumpled, sorry, PLED, crumpled. శివలింగాన్ని తొక్కుతున్నాడు. మరి ఎవరై ఉండాలి తను? ఖచ్చితంగా వీరపురుష దత్తనే. హీ హేట్స్ శైవిజం. వీరపురుష దత్త కాలంలో ఒక స్త్రీ ఉంది, ఆమె చాలా ఇంపార్టెంట్. ఎవరేమా? ఆమె పేరే వెరీ వెరీ ఇంపార్టెంట్, ఉపాసిక బోధిశ్రీ. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఉపాసిక బోధిశ్రీ. Question in the exam, who is she? What is the relation of Upasika Bodhisri to Veerapurusha Datta? క్వశ్చన్ వీరపురుష దత్త గురించి అన్న వస్తుందో రాదో తెలియదు, కానీ ఉపాసిక బోధిశ్రీ నుంచి ప్రశ్న వస్తుంది. ఎందుకు ఆమె అంత ఇంపార్టెంట్? వీళ్ళిద్దరికి రిలేషన్ ఏంది అంటే, వీళ్ళిద్దరికి రిలేషన్ ఏమీ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈమె వీరపురుషదత్త దగ్గర పనిచేసే ఒక ప్రభుత్వ ఉద్యోగి. అతను మహాభాండగారికుడు అంటే ట్రెజరీ ఆఫీసర్. అతడి పేరే బోధి శర్మ. ఆ బోధి శర్మకు మేనకోడలు అవుతుంది. ఓకేనా? షీ ఈజ్ ద నీస్, మేనకోడలు. షీ ఈజ్ ద నీస్ ఆఫ్ బోధి శర్మ. హూ ఈజ్ బోధి శర్మ? మహాభాండగారిక ఆఫ్ వీరపురుషదత్త, ట్రెజరీ ఆఫీసర్ ఆఫ్ వీరపురుషదత్త. సో ఈమె రాయల్ ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తి కాదు. అయినా కూడా ఈమెనే ఎక్కువగా ఇంపార్టెంట్, ఎందుకంటే ఆమె బౌద్ధ మతాన్ని ఆదరించింది. అర్థమైంది? ఆల్ ద ఉమెన్ హ్యావ్ ప్రాక్టీస్డ్ ఆర్ ఫాలోడ్, లవ్డ్, అడ్మైర్డ్ బుద్ధిజం. ఉపాసిక బోధిశ్రీ చేసిన మొట్టమొదటి పని గుర్తుపెట్టుకోండి, ఆమె స్తూపం కట్టింది. ఎక్కడ? పుష్పగిరి అనే ప్లేస్లో స్తూపం కట్టింది. కడప జిల్లా దగ్గర పుష్పగిరి అనే ప్లేస్లో ఒక స్తూపం కట్టింది. నెక్స్ట్ ఇంకొక విహారా కట్టింది. ఎక్కడ? చుల్లదమ్మగిరి అనే ప్లేస్లో ఒక విహారా నిర్మించింది, చుల్లదమ్మగిరి. ఇంకొకటి ఆమె నేపాల్, టిబెట్, శ్రీలంక నుంచి వస్తున్న, నేపాల్, టిబెట్, శ్రీలంక నుంచి భారతదేశానికి, ఆంధ్రాకు వస్తున్న బౌద్ధ మత భిక్షువుల కోసం విహారాలు నిర్మించింది. అర్థమైందా? అంతేకాదు ఈమె సిలోన్, శ్రీలంకకు ఆంధ్ర నుంచి బౌద్ధ మత భిక్షువులను శ్రీలంకకు పంపింది. 80,000 మంది బౌద్ధ మత భిక్షువులు ఆంధ్ర నుంచి శ్రీలంకకు వెళ్తారు. అక్కడ ఒక మహాస్తూపాన్ని ఒక ఓపెనింగ్ సెరమనీ లాగా అన్నట్టు. అండర్స్టాండ్? అది పాయింట్. ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఉపాసిక బోధిశ్రీ. ఇంకొక విషయం కూడా చెప్తా. ఉపాసిక బోధిశ్రీ ఆమె గయాకు పోయింది. బీహార్లో ఉన్న గయాకున్న ప్రాముఖ్యత ఏంది? దెర్ వాజ్ ఎ పీపుల్ ట్రీ అండర్ విచ్ బుద్ధ గాట్ ఎన్లైటన్మెంట్. షీ బ్రాట్ సాప్లింగ్స్ ఆఫ్ దట్ పీపుల్ ట్రీ. అక్కడ నుంచి ఆ సాప్లింగ్స్ని తీసుకొచ్చి మహాపర్వతం, నాగార్జున పర్వతం పైన చెట్టును నాటింది, మొక్కను నాటింది. ఏ మొక్క? పీపుల్ ట్రీ. అండర్స్టాండ్? పవిత్రమైన చెట్టు, వృక్షం, బోధి వృక్షం అంటాం. ఆ వృక్షాన్ని నాటింది. ఇది ఆమె యొక్క కాంట్రిబ్యూషన్ టు బుద్ధిజం.
ఇప్పుడు ఇదే ఇక్ష్వాకుల కాలంలో మూడోవాడు ఎహుబల శ్రీశాంతమూల. ఇక్కడ 2 పాయింట్లు చెప్తాను నేను ఇతని గురించి, ఎహుబల గురించి. ఒకటి, ఇతడు మొట్టమొదటిసారి ఒక సంస్కృత శాసనం వేసినాడు, అదే నాగార్జునకొండ శాసనం. ఓకే, హీ ఇష్యూడ్ నాగార్జునకొండ ఇన్స్క్రిప్షన్. Which is in Sanskrit language. This is the first Sanskrit inscription, okay, in South India. First Sanskrit inscription in North India, of course in the whole India, is Rudradaman's Girnar inscription. This is Sanskrit, okay. And also he started giving importance for temples for Hindu gods. He constructed for the first time temples for Hindu gods. Clear? టెంపుల్ ఆర్కిటెక్చర్ అనేది మనకు మొదలైంది. ఇక్ష్వాకులను ఏమంటారు? పురాణాలు ఏమన్నాయి? శ్రీ పర్వతీయులు అని అన్నారు. ఇక్ష్వాకుస్ ఆర్ కాల్డ్ యాజ్ శ్రీ పర్వతియాస్. అండర్స్టాండ్? అని పురాణాలు చెప్తాయి. వై దే ఆర్ కాల్డ్ యాజ్ శ్రీ పర్వతియాస్? బికాస్ దేర్ క్యాపిటల్ సిటీ శ్రీపర్వతం. శ్రీపర్వతం నుంచి పరిపాలిస్తున్నారు కాబట్టి వాళ్ళందరూ శ్రీపర్వతీయులు అని అన్నారు. అర్థమైందా సార్? ఇది ఇక్ష్వాకుల యొక్క కల్చర్, ఇక్ష్వాకుల యొక్క సంస్కృతి, వాళ్ళ మతం, వాళ్ళు కట్టిన గుళ్ళు, వాళ్ళు కట్టిన స్తూపాలు, చైత్యాలు, విహారాలు, బౌద్ధ మత సంస్కృతి. ఇక్కడ కూడా సేమ్ శాతవాహనుల లాగానే సార్. రాజులు వైదిక మతం, రాణులు, స్త్రీలు ఎక్కువగా బౌద్ధ మతాన్ని వాళ్ళు ఆదరించారు. అండర్స్టాండ్?